హాయ్ హలో నమస్తే. కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నేత్రానందం కలిగించే చిన్న వీడియోనండి, చూద్దామా? ఇది చూడండి, మన తోటలో వచ్చిన కొత్త మొక్కలు ఇవి. ఇది చిలక ముక్కు పూలు అంటారండి. ఇందులో 2-3 రకాలు వచ్చాయి మన దగ్గర. చాలా హ్యాపీగా ఉంది కదా, ఎంత అందంగా ఉంది చూడండి. ఇదొక రకము కలరు. ఇంకా అక్కడ వచ్చేసి కొన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇవి చామంతి అండి. చామంతి చూడండి ఎంత బుషిగా వస్తున్నాయో. మనం ఈ సీజన్లో చామంతి మొక్కల్ని ఇలా మదర్ ప్లాంట్ నుంచి కట్ చేసేసి ఇట్లా మొక్కలు ఇట్లా కొమ్మల్ని కట్ చేసి మనము ప్రొపగేట్ చేసుకోవచ్చండి. ఇవి చాలా మొక్కలు వస్తాయి. ఇవన్నీ నేను కట్ చేసి వేరే దగ్గర పెడతాను. ఇది చూసారా, ఇది ఏ మొక్క తెలుసు కదా. సో ఇది అడవి మామిడి మొక్క అండి. చాలా చిన్న ప్లాంట్ పెట్టాను నేను. ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చేసింది అప్పుడే. సో నెక్స్ట్ ఇయర్ మనం ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మొక్క నుండి. చూడండి ఎంత హెల్దీగా వచ్చింది చూడండి. ఇంకో చిగుళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి. ఇది అడవి మామిడి మొక్క అండి. ఇది పెట్టి 2 months అవుతుంది. ఇది మెహందీ మొక్క చూసారా, ఎంత హెల్దీగా పెరుగుతుంది కదా. చాలా పెద్దగా వచ్చేసింది. చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి. మొక్కలు పెరగడం ఇంపార్టెంట్ కాదు, ఎలాగోలా పెరుగుతాయి. కాకపోతే హెల్దీగా పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత హెల్దీగా పెరిగితే అంత క్రాప్ ఇస్తాయి, అంత ఫ్రూటింగ్ ఇస్తాయి మనకి. ఇది చూడండి అరటి చెట్టు. చూడండి ఎన్ని ఆకులు వచ్చాయి చూడండి ఒకటే మొక్కకి. ఇది కూడా రీసెంట్గా పెట్టిన లాంగ్ బీన్స్ అండి. యాక్చువల్లీ నేను అక్కడక్కడ సరే ఏదో ఒకటి ఎండాకాలంలో వచ్చినన్ని వస్తాయని చెప్పేసి అక్కడక్కడ కొన్ని గింజలు పెట్టాను. ఇది వచ్చేసింది. చూడండి ఎంత హెల్దీగా ఉంది చూడండి. ఇప్పుడు పువ్వులు కాయలు స్టార్ట్ అయ్యాయి చూడండి. కాయలు ఇది చూసారా, ఇది లెట్యూస్ అండి. లెట్యూస్ మొక్క బర్గర్లలో అది వాడతారు. తినడానికైతే ఎక్కువ అంత యూస్ఫుల్ కాదు, కానీ బర్గర్స్కి వెరైటీ నార్త్ ఇండియన్ డిషెస్కి బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇది నేను అక్కడక్కడ కొన్ని మొక్కలు పడ్డాయి. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం విత్తనాలకి కొనకుండా మన గార్డెన్లోనే వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇవన్నీ విత్తనాలకి తీసి పెడతాను. సో నేను ఈ 6 months నుంచి మన నెక్స్ట్ క్రాప్కి కావాల్సిన విత్తనాలన్నీ సేకరించుకుంటున్నానండి. కొనాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైంకి. ఈ అలోవెరా చూడండి ఎంత హెల్దీగా వస్తుంది చూడండి. ఇంకొకటి చూపెట్టనా, ఇది చూడండి మునగ. చాలా డల్గా ఉన్నింది ఈ మునగ చెట్టు. ఇప్పుడు చూడండి ఎంత హెల్దీగా వచ్చింది చూడండి. చూసారు కదా, ఇంత చిగుళ్ళు ఆకులు కొమ్మలు చిగుళ్ళతోటి ఎంత హ్యాపీగా ఉంది చూడండి. ఎంత హెల్దీగా ఉంది కదా. ఇక్కడ చూడండి మనం పువ్వులు చూడండి ఎట్లా పువ్వులు వచ్చాయి చూడండి. ఇవి బిళ్ళ గన్నేరు తెలుసు కదా. ఇందులో నాకు ఒకటే రకం ఇదొకటే కలర్ ఉన్నాయండి. నాకు వేరే కలర్స్ తెచ్చి పెడతాను నెక్స్ట్ టైం. చూడండి ఎంత బాగున్నాయి చూడండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ ఇస్తాను చూడండి. ఇది చూసారా, మంచి గుమ్మడికాయ అండి. తినే కూర గుమ్మడికాయ. చూడండి ఎంత సైజు వచ్చిందో, చాలా బాగా వచ్చింది. చూసారు కదా. ఇలా మన మొక్కల్ని మనమే పెంచుకొని మనకు కావాల్సిన కూరగాయలు మన గార్డెన్లో పండించుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. నన్ను చూసి ఒకరు ఇద్దరు అయినా కూడా ఇన్స్పైర్ అయితే నాకు చాలా హ్యాపీ అండి. మొక్కల్ని పెంచుకుందాం, మన ఆహారాన్ని మనమే తయారు చేసుకుందాం. నేచర్కి
మన వంతు సహాయం మనం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటానండి. మీ కేపీ. బాయ్.